శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయిరామ్ అండి. మనము 18, 19 అధ్యాయంలో ఉన్నాము. నిన్న చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు సాటే గురించి చెప్పుకుందాం. సాటే అన్నతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండేను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందాను. అంతేకాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచెను. అందుచేత అతడు విచారగ్రస్తుడయ్యాను, విరక్తి చెందాను. మనస్సు చెడి చంచలమగుటచే నిల్లు విడిచి చాలా దూరము వెళ్ళిపోయాను. అదండి సాటే గారు. చాలా పాపం చాలా ఉన్నతంగా ఉన్నవాడే, బాగా డబ్బు అంతా బాగా పలుకుబడి అన్నీ ఉన్నవాడు. కానీ ఆయనకి ఈ నష్టం వచ్చింది, వ్యాపారంలో నష్టం వచ్చింది. నష్టం రావడంతో పాపం అతను కూడా చిరాకు చెంది అతను విచారగ్రస్తుడై విరక్తి చెంది మనసు చెడి చంచల మనస్కుడై పాపం ఏదైనా అంతే కదండి, అనుకున్నది జరగలేదు, ఏదో సంపాదించుకుందాం అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు. అందులో ఇతనుకి నష్టం వచ్చింది. ఏదో వ్యాపారం చేశాడు, లాభపడదాం అనుకున్నాడు, నష్టం వచ్చింది. పాపం దాంతో చంచల మనసు కూడా విరక్తితో అలా ఇలా వెళ్ళిపోయాడండి. ఎక్కడికన్నా పోవాలని అనుకున్నాడు. అప్పుడు మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకునినప్పుడు భగవంతుడు ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. చివరికి అంతేనండి, మనకి అన్ని కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. చాలామంది నేనే సాధించాను అనుకున్న వాళ్ళందరూ కూడా లాస్ట్కి ఆ భగవంతుడిని పట్టుకుంటేనే మనకి ఏదైనా దొరుకుతుంది అనే దానికి వస్తారు. వచ్చి అప్పుడు భగవంతునికి చేరువయ్యి భగవంతుడిని గుర్తు చేసుకుంటారు. వాని పాపకర్మలు ముగి వేళకు భగవంతుడు వానికి ఒక యోగేశ్వరునితో కలుసుకొనుట సంభవింపజేస్తాడు. అంతే కదా. మరి భగవంతుడు కూడా ఆయన ప్రోత్సాహం, ఆయన కర్మలు తీరే కొద్దీ భగవంతుడికి దగ్గరయ్యేలా చేస్తాడండి. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారి కూడా అట్టి అనుభవం కలిగిన అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చరి. ఇతని కర్మ తీరిందండి. ఎందుకంటే పాపం చంచల మనస్కుడై చికాకుగా అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలో తోచక భగవన్నామస్మరణ కూడా మర్చిపోయి భగవంతుని కూడా గుర్తు చేసుకోకుండా అలా ఇలా ఉంటున్నాడు. అప్పుడు ఈయనకి ఆయన స్నేహితులు సలహా ఇచ్చారు, నువ్వు అలా కాదు, షిరిడీ వెళితే నీ యొక్క సమస్య నిర్మూలన అయిపోతుంది అని చెప్తారండి. అప్పుడు అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుతున్నారు, వారి కోరికలు కూడా నెరవేరుతున్నాయి. సాటే గారికి కూడా ఇదే నచ్చజెప్పి వెంటనే నువ్వు షిరిడీ వెళ్ళు అని చెప్పారండి. బాబా గారు ఉన్నారు షిరిడీలో, ఆయన ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు కూడా వెళ్ళంటాడు. అప్పుడు 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చాడండి అతను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడుగై శుద్ధ స్వరూపుడుగాను సాయిబాబాను చూసిన వెంటనే అతనికి మనశ్శాంచల్యము తగ్గిపోయిందండి. బాబాగారిని చూసిన వెంటనే అతను వచ్చాడు షిరిడీకి. ఆయన చూసిన వెంటనే ఆయనకి అసలు శాశ్వత బ్రహ్మస్వరూపుడుగా స్వయం ప్రకాశుడై నిర్మలుడుగా శుద్ధస్వరూపుడుగా ఆయనకి దర్శనమిచ్చాడండి బాబాగారు. ఆయన చూడగానే మనసు శాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగిందండి అతనికి. ఇప్పుడు దాకా పడుతున్న బాధ అంతా కూడా బాబాగారిని చూడగానే ఆయనకి తొలగిపోయి ఏదో మనసు శాంతి కలిగినట్టుగా అనిపించిందంటండి. అయితే వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. నిజంగానే ఏం పుణ్యం చేసుకున్నాను నేను, బాబాగారి పాదస్పర్శ నాకు లభించిందని చెప్పి బాబాగారికి నమస్కారం చేసుకుని అతడు గొప్ప మనోబలము గలవాడొకటిచే వెంటనే గురుచరిత్రము పారాయణము మొదలుపెట్టాను. బాబాగారిని దర్శించుకున్నాడు. అతని మనసు శాంతించింది. పూర్వప జన్మ పుణ్యం వల్ల నేను బాబాని దగ్గరికి వచ్చాను, ఆయన పాద స్పర్శ పొందగలిగాను అని సంతోషపడుతూ గొప్ప మనోబలము కూడా గలవాడై వెంటనే గురుచరిత్రని పారాయణం చేయడం మొదలుపెట్టాడంటండి. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాటి రాత్రి అతనితో నీకు ఒక దుష్టాంతరాన్ని చూపించి, అంటే బాబా గారు స్వప్నంలో అతనికి చూపించారంటండి ఒక దుష్టాంతరాన్ని. ఏమిటది? బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకుని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు ఆయన వచ్చాడండి. వెంటనే గురుచరిత్ర చదవాలనుకున్నాడు. 7 రోజుల్లో పారాయణం ముగించాలనుకున్నాడు.
ఈ లోపల బాబాగారు ఆయనకి ఒక స్వప్నంలోని మంచి దృష్టాంతరాన్ని చూపించారండి. అది ఏంటంటే బాబాగారు గురుచరిత్రను చేత్తో పట్టుకుని దానిలోని విషయములన్నిటినీ కూడా వివరంగా ఆయనకి చెప్తున్నట్టుగా వచ్చిందంటండి ఆయనకి. అట్లా బోధించుతున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపింది. ఆయనకి స్వప్నంలో బాబాగారు గురుచరిత్రని పట్టుకుని ఆయనకి బోధిస్తున్నట్టు, బాబాగారు సాటే గారికి బోధిస్తున్నట్టుగా ఆయనకి స్వప్నం వచ్చిందండి. అయితే సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కళను జ్ఞాపకం ఉంచుకొని మిగులు సంతసించాను. చాలా సంతోషపడ్డాడంటండి. ఆ కళ ఏదైనా నిజమైన కళ, అది నిజంగా అనుకుంటే కనుక అది గుర్తుంటుందండి. మామూలు పిచ్చి కళలు వస్తూ ఉంటాయి, అవి గుర్తుండవు. కానీ ఈయనకి ఆ స్వప్నం గుర్తుండి లేచిన వెంటనే చాలా సంతోషపడేటంటండి. ఆ అజ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి, అంతే కదండి, అతను అజ్ఞానం అనే దాంట్లో గుర్రు పెట్టి నిద్రపోయాడు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకి. ఆ స్వప్నంలో జరిగిందని కూడా చాలా సంతోషపడిపోయి బాబాగారు గురుచరితామృతమును రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకునేను. బాబాగారి దయతో నేను గురుచరిత్రను కూడా చదవగలిగాను, దాంట్లో యొక్క భావాల్ని తెలుసుకోగలిగాను. ఆ రుచి ఎంత బాగుందో కదా అని అనుకున్నాడంటే ఆయన. ఆ మరుసటి దినమే మా దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావమేమని అడిగాను. సాయిబాబాని అడిగిన తెలుసుకోనమనేను. బాబా గారిని ఈయన దగ్గరికి వచ్చాడండి. ఎవరు నా కాకా సాహెబ్ దగ్గరికి వచ్చి దీక్షిత్ గారిని అడిగాడంటండి, దానికి అర్థమేంటి చెప్పమని. అప్పుడు ఆయన దృశ్యానికి దీక్షిత్ తెలియజేసి దాని భావం ఉండొచ్చునని సాయిబాబాని అడిగాను. ఒక సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనేను. ఆయన సాటే గారు చెప్తారు. సరే, అంతా అయిపోయిన తర్వాత ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనవలను. కాకా సాహెబ్ సమయం చూసి బాబాని ఇట్లా అడిగాను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని నిశ్చయించుకునేవి అతడు అలాగా అడిగాను. లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన అన్నాడంటండి. మరి ఈ యొక్క వివరణ 18, 19 అధ్యాయాల్లో ఉన్నామండి. దీని వివరణ సాటే గారు అడిగిన ప్రశ్నకి సమాధానం మళ్ళీ రేపు తెలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.